మీరు ఇంత ఇంత మంచి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి, బట్ గ్యాంబ్లింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎలా తీసుకోవాలి యూత్? అంటే మీరు ఆడండి అంటున్నారు మీరు. నేను ఆడండి అంటలేదండి. నో 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 దట్ ఈస్ నాట్ ద మెసేజ్ ఐమ్ గివింగ్. ఓకే, నేను ఆడతా. నాకు దట్ ఈస్ వాట్ డబ్బు అనేది అంతేనండి. నాకు అంత అంటే చాలామందికి మనసు ఒప్పదు, దేనికి మనసు ఒప్పదు. వాళ్ళు తినడానికే మనసు ఒప్పదు. అంత సంపాదించి 100 కోట్లు ఉన్నవాళ్ళు తినడానికి ఆలోచించే మనుషులు చాలామందిని చూశాను. నాకేంటంటే ఈ గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు ఒక అడ్రిలిన్ పంప్. ఐఎమ్ రెస్పెక్టింగ్ అది. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ మనీ అండి. డబ్బులు వద్దని కాదు, ఏమీ కాదు. డబ్బులు ఇవ్వగలను, నేను పోయినా బాధపడను అనేది నాకు. ఐ వాంట్ టు డెవలప్ దట్ దిస్ థింగ్. పైగా నాకు ఇష్టం అండి గ్యాంబ్లింగ్ అనేది, నాకు ఇష్టం. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్, నా క్యాప్షనే అది. లైఫే గ్యాంబుల్. ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుడతావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు, ఏ క్షణం అన్నా అవ్వచ్చు. అదే తెలియనప్పుడు ఏముంది ఇట్లా? సో దిస్ ఇస్ జస్ట్. అండ్ పైగా ఇది పార్ట్ టైం అండి. నా ఆస్తులు బాగొట్టాను, దీంట్లో కోట్లు పెట్టి ఆడాను, ఇదంతా బుల్షిట్. సో దాంట్లో పోగొట్టుకోలేదు? లేదండి. పోయి ఉంటే ఒక 2 కోట్లు పోయి ఉంటాయి. ఎలా పోయాయి మరి? అది చాలా పెద్ద వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. అంటే ఒకటి నా యాంగిల్ అయితే ఒకటే దాంట్లో పోగొట్టారు, లేదంటే ఉమెన్ గిఫ్ట్స్. నో దట్స్ ఆల్సో. సి విమెన్ వరకు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అంత చీప్గా చూడండి. గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేసే ఉద్దేశం అది నా క్యారెక్టరే కాదు అది. కాకపోతే ఐ ట్రీట్ దెమ్ వెల్. వెళ్ళామా ఎక్కడికన్నా వెళ్ళామా, అది విమెనే కాదండి. నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో వెళ్ళినా బిల్ నేనే కట్టాలి. అది ఏ బిల్ అయినా సరే. వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళ షాపింగ్ బిల్లే నేనే కట్టాలి. మగాళ్ళు కూడా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్. ఎస్, హీరోయిన్స్ కూడా ఎస్. వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటుంటే గబుక్కని బిల్లు కట్టేసేవాడిని. అండ్ ప్రొడ్యూసర్స్కి వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అండ్ ఇంట్రెస్ట్లకి చాలా కట్టాను. ప్రాబబ్లీ ఐ డోంట్ నో 10-15 crores 20 crores గుర్తు కూడా లేదు. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంటి మీద అయిన ఇది. అండ్ అడిగిన వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం అండి. ఫస్ట్ అవసరమైన వాళ్ళకి ఎస్పెషలీ. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి. ఎవరో నాకు ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు, నాకు ఎవరో కూడా తెలియదు. చేశాను చిన్న చిన్న క్యారెక్టర్లు, గుర్తు కూడా లేడు. ఫోన్ వచ్చింది నాకు. వివేక్ అనేవాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది, ఇట్లా అడ్జస్ట్ చేయాలి అర్జెంటుగా, చేయకపోతే చచ్చిపోతాడు, ఇది పరిస్థితి. ఫోన్ చేశాను, చెప్పేశాను, బిల్ నా మీద వేసేయండి, ట్రీట్ చేసేయండి అని చెప్పాను. బతికాడు, శుభ్రంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏమండి ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి? నాకు పోయింది 2 లక్షలు. పోవటం కూడా కాదు, ఓ ప్రాణాన్ని సేవ్ చేశా, ఓ ఫ్యామిలీని సేవ్ చేశా. అంతకంటే అదృష్టం ఎవరికి వస్తుంది? ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుంది? ఈ ఒక్క దాంట్లోనే వస్తుంది సాటిస్ఫాక్షన్. అవసరమైన వాడికి ఇవ్వటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఛాన్స్ దొరకాలండి. దానికి ఒక అదృష్టం ఉండాలి, ఆ బుద్ధి ఉండాలి, డబ్బు ఉండాలి, బుద్ధి ఉండాలి, అది ఎంజాయ్ చేసే ఇది ఉండాలి. నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్. వావ్, నేను ప్రాణం ఇవ్వగలిగా. అంతకంటే ఏం చేయాలండి లైఫ్లో? ఆ 2 లక్షలు నాకేంటి? అది మ్యాటరా? ఈ సాటిస్ఫాక్షన్ కంటే మ్యాటరా? అది కోట్ల విలువ నాకు. నేనేమి చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నా. ఐమ్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ మనీ. ఇట్టా వాడాలి. ఇట్టా వాడితే ద వరల్డ్ విల్ బీ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఇట్లాంటివి చాలా చేశాను. నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు, ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూసాను కానీ నేను డాక్టర్కి చెప్పేసి అందరికి తెలిసిన వాళ్ళే కదండి, నా మీద వేసేయండి బిల్ అని. సో సిచ్యువేషన్ అది, వాళ్ళు కట్టలేరు, వాళ్ళు సేవ్ చేయాలి, నా మీద వేసేయండి. ఒక యాక్సిడెంట్ అయింది, నేను విట్నెస్ ఆ యాక్సిడెంట్కి. 4 కుర్రాళ్ళు, ఎమర్జెన్సీ కుర్రాళ్ళు, పెద్ద రిచ్ లాగా లేరు, అక్కడ అడ్మిట్ చేయరు. చెప్పా, నేనున్నాను, డబ్బులు నా దగ్గర ఇప్పుడు లేవు, నేనున్నాను, ట్రీట్మెంట్ చేసేయండి, ఆపరేషన్ చేసేయండి, అన్నీ చేసేయండి, డబ్బులు పంపించేసాను. దాంట్లో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు, 2010లోనో 12లోనో. వాళ్ళని పట్టుకున్నాం, సరే వాళ్ళని పంపించాం లోపలికి. వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేసి, ఏమండి ప్లీజ్ అండి, అన్యాయం అండి, మా పసిబిడ్డ ఉందండి, ఇది ఉంది. వాళ్ళకి డబ్బులు పంపించాను నెల నెల. వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తూ ఉన్నా. వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించాను. అదొక సాటిస్ఫాక్షన్. సో తప్పు ఇక్కడ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు, ఎంతో కొంత. మరి గిల్ట్ కూడా కాదు అది. దొంగలు పడితే న్యాచురల్లీ లోపల పెడతాం.
బట్ ఏంటి వీళ్ళకి వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను. ఓకే నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. సో దట్ ఈస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే ఇప్పుడు అందుకే ఈ మంచితనం అన్నది అకౌంటబిలిటీలో డబల్ అయ్యి మీకు మళ్ళీ మంచితనం అన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను మరి. అదే కర్మ అంటారు, ఏమంటారు నాకు తెలీదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి. కర్మ అంటే నాకు పూర్వ జన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం, నిన్న చేసిన తప్పు. అప్పుడెప్పుడు ఏదో చేసిన దానికి ఇప్పుడు బాధపడటం ఏంటి? అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి. ఐ వాంట్ బీ హ్యాపీ. ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ షుడ్ డూ వాట్ ఐ వాంట్ టు. దట్ ఈస్ ఆల్ అండ్ దిస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది రాంగ్ వేలో వెళ్ళిపోవచ్చు. వెళ్తాయండి. అది ఏం చేస్తాం. సి దట్ ఆల్సో హ్యాపెన్స్. దానివల్ల కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో. ఓకే నమ్మకం పోతుంది, డౌట్ లేదు. మోసం జరిగింది చాలాసార్లు, మోసపోయాను. ఓకే, బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మోసపోవడం అని. బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. అంతకుముందు ఇచ్చేసేవాడిని. ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా, ఈ వాల్యూ, ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను. ఓకే సో జగపతి బాబు గారు డౌన్ఫాల్ అవ్వడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫైనాన్షియల్గా ఎస్ అండి. అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి. ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు, నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి. స్టార్ట్ చేసిన 6 monthsకి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో. ఓకే ఓకే సో అప్పుడే మా రెమ్యునరేషన్స్ పడిపోయి సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశాం. ఓకే ఓకే అండ్ న్యాచురలీ ఇంట్రెస్ట్లు మీకు తెలిసి ఎట్ట పెరుగుతాయి. అది 15-20 ఏళ్ళు ఇంట్రెస్ట్ కట్టాను. అండ్ న్యాచురలీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా. సో ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ లాస్. ఇప్పుడు ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా, మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు. పసిగట్టడానికి మనం ఎక్స్ప్రెస్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు పైసలు లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేదా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అట్లాంటివి చేస్తే ప్రాబ్లం వస్తుంది. కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చేస్తాడులే, ఏదో పడుతున్నాడు పడని బయట పడతామని హోపే ఉంటుంది వాళ్ళకి. అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది. ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా. ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. ఐ గాట్ అవే. దట్స్ వై ఐ సెడ్ ఐ యామ్ వెరీ లక్కీ. సో ఐ బెటర్ బీ హ్యాపీ.